వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్కారం. నేను మీ వేలూరి రవికిరణ్ శర్మ. మనకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటువంటి విశేషాలు, రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుంటున్నాము. ధను రాశి వారికి ఈ వారంలో ఎలాంటి అనుకూలతలు, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ధను రాశ్యాధిపతి గురుడు వృషభ సంచారం వల్ల గురుడికి శుక్రుడు శత్రువే అయినప్పటికీ శుక్రస్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం షష్ఠ స్థానం శుక్రుడికి ప్రతికూల యోగం 6వ స్థానంలో. అందువల్ల ఆ శుక్రుడు అనుకూలత తక్కువగా ఉంది ఈ రాశి వారికి. అంటే వృషభ స్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలనే ఉన్నాయి. అట్లాగే తృతీయ స్థానంలో శని సంచారం అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ రాహు వల్ల చికాకులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే పంచమంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. షష్టమంలో గురు సంచారం ప్రతికూలంగా ఉంది. సప్తమంలో బుధ, రవి, శుక్ర సంచారం జరుగుతుంది ఈ వారంలో. ఈ బుధ, శుక్ర, రవి సంచారం సప్తమ స్థానం అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే శుక్ర అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర అనుకూలత ఉండటం వల్ల ఈ యొక్క సప్తమ స్థానం వల్ల భోగ, భాగ్య, ఐశ్వర్యాలు యోగించే అవకాశం. బుధ అనుకూలత వల్ల సద్బుద్ధిదాయకంగా ఉండటం. అట్లాగే రవి అనుకూలత వల్ల రవిగ్రహ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, గురుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ రాశి వారికి ఈ యొక్క రాహువు మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు. అందువల్ల ఈ యొక్క రాహుకి చక్కటి పరిష్కారం చేసుకోవాలి. ఈ రాశి వారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు మధ్యలో అర్ధాంతరంగా నిలిచిపోవటం, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ రాహుకి పరిష్కారం చేసుకోవటము, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఎందుకంటే రాహు దృష్టికారకుడు. అందువల్ల అంటే ఈ రాశి వారికి నరదృష్టి, నరఘోష అధికంగా ఉంటుంది. అందువల్ల సుదర్శన హోమం చేసుకోవటము, అట్లాగే సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం ద్వారా ఆ సుదర్శన అనుగ్రహంతో నరదృష్టి, నరఘోష పోవడం జరుగుతుంది. ఇంకా ఆ శని అనుకూలంగా ఉండడం వల్ల ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అట్లాగే కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది, విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. అట్లాగే రుణ బాధలు ఉండవు, ఇంకా రోగ సమస్యలు లేకుండా ఉంటాయి. ఇంకా ఈ యొక్క పంచమంలో కుజ సంచారం, షష్టమంలో గురు సంచారం వల్ల షష్ఠస్థానం వల్ల గురుడికి కొంచెం ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి విద్య విషయంలో కొన్ని నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించడం వల్ల ఈ యొక్క గురు బలం కూడా వస్తుందన్నమాట. గ్రహానుకూలతలు ఉన్నప్పటికీ రాహువు ప్రతికూలంగా ఉండటం వల్ల రాహువుకి దుర్గా అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క దుర్గా అమ్మవారికి దుమ్ దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు చక్కగా ప్రతి నిత్యము పారాయణ చేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహం. అట్లాగే రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ వారంలో ఒక్కసారైనా చండీ పారాయణ, దుర్గా సప్తశతి పారాయణ చేయడం ద్వారా రాహు అనుకూలత అవకాశం ఉంటే చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా విశేషమైన అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే
ఈ రాశి వారికి రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి రాహుకి పరిష్కారం చేసుకున్నట్లయితే ఈ రాశివారు సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చక్కగా వ్యాపార రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వివాహపరంగా, సంతానపరంగా, ఆరోగ్యపరంగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాహుకి పరిష్కారం చేసుకున్నట్లయితే సుఖ సంతోషాలతో, భోగభాగ్యైశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.